మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. ఆగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. మనం ఇదే మాట మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వచనంలో కూడా మనం చూస్తాం. ఏంటంటే క్రీస్తు శనివారం పునరుద్ధానుడయ్యాడు, అంటే విశ్రాంతి దినము. కాబట్టి మనం శనివారం పూట ఆరాధన చేయాలి, ఆదివారం పూట కాదు అని అనుకుంటూ ఉంటే కనుక వాక్యం సెలవిస్తుంది, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినానికి అధిపతి. విశ్రాంతి దినానికి అధిపతి అయిన వాడు ఆయన ఏ రోజుని నిర్ణయిస్తాడో, ఏ రోజుని హెచ్చిస్తాడో అదే గొప్ప విషయం. ఆ దినమే ప్రతిష్ఠించబడింది, శ్రేష్టమైనది, దేవునికి ఇంపైనది. మనం పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్న వ్యత్యాసాన్ని ఈ మాట ద్వారా మనం చూడొచ్చు. ఏంటంటే పాత నిబంధన అంతా ప్రభు సెలవిస్తారు. నిర్గమకాండంలో మనం చూస్తాం, మీరు పస్కా దినమును అనుసరించండి, విశ్రాంతి దినమును అనుసరించండి అని ప్రభు సెలవిస్తారు. విశ్రాంతి దినం, ఆయన సృష్టి అంతటిని 6 దినాలు చేసి మనిషిని కూడా సృష్టించి ఆయన 7వ దినమున ఆయన విశ్రమించాడు కనుక విశ్రాంతి దినాన్ని మీరు అనుసరించాలని ప్రభు సెలవిచ్చారు. అదొక ఆజ్ఞ కూడా. కాబట్టి మనం విశ్రాంతి దినాన్ని అనుసరించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఇజ్రాయేలీలని ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించిన దినాన్ని మీరు పస్కా బలి పశువుని వధించిన దినం, దానికి జ్ఞాపకార్థంగా మీరు పస్కా దినాన్ని అనుసరించాలి. మీరు ఆచారంగా మీరు దాన్ని కొనసాగించాలి. మీ సంతతికి, మీ తరానికి దాన్ని మీరు బోధించాలి. ఇది మీకు జ్ఞాపకార్థమైనటువంటి దినం అని ఆయన సెలవిస్తారు. కనుక విశ్రాంతి దినము, పస్కా దినము. పస్కా దేనికి కారణమై ఉంది? పస్కా దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే పస్కా వధించబడిన క్రీస్తుకి, సిలువలో మరణించిన క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఆ పస్కా దినమందు గొర్రెపిల్ల నిర్దోషమైనది దేవునికి, క్రీస్తుకు ప్రతిగా ఆ జనులందరి పాప పరిహారార్థమై వారి యొక్క బానిసతో విడుదల నిమిత్తమై వధించబడినటువంటి పస్కా బలి పశువు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నదని మన వాక్యంలో చూస్తాం. అయితే మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అయి ఉన్నాడు అని మనం క్రొత్త నిబంధనలో ఇక్కడ చూస్తాం. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము విశ్రాంతి దినాన్ని అనుసరించడానికి, లేదంటే పస్కా దినాన్ని అనుసరించడానికి మనం జ్ఞాపకార్థ దినాల్లో మనం లేము, జ్ఞాపకం చేసుకునే దినాల్లో మనం లేము. మనం విశ్వాసులం. క్రీస్తును గూర్చినటువంటి నమ్మకం మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు నామాన్ని మనం విశ్వసిస్తున్నాము. ఆయన మనం చూడలేదు కానీ ఆయన ఉన్నాడు, అయి ఉన్నాడు, ఆయన మాట్లాడుతాడు, ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు అయినటువంటి విశ్వాసం మనకుంది కనుక మనం విశ్వాసులమని మనం పిలువబడుతూ ఉంటాం. అయితే మన విశ్వాసం ఏమిటి? మన నిరీక్షణ ఏంటి? నిరీక్షణతో కూడిన దాన్ని విశ్వాసం అంటారు. నిరీక్షణ ఇంకా బయలుపరచబడాల, జరగలేదు కార్యం. ఆ కార్యం గురించినటువంటి మార్గంలో ఉంటేనే దాని విశ్వాసం ఉంటారు. అది జరిగిద్ది అనేటువంటి నమ్మకంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటే దాన్ని విశ్వాసం అంటారు. ఇప్పుడు మన విశ్వాసం ఏమిటంటే, యేసయ్య మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడయ్యాడు, పరలోకానికి ఆగమనమయ్యాడు. ఆయన తన పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని ఆయన పోలికలోకి మార్చి మనల్ని పరలోకానికి చేరుస్తాడు. యేసయ్య ఆనాడు మేఘాల మీద ఎలా వెళ్ళాడో అట్టి విధంగానే మరలా ఆయన తిరిగి భూమి మీదకు వస్తారని మనం అపోస్తలుల కార్యాల 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? మనం జ్ఞాపకార్థ దినాల్లో లేము, మనము నిరీక్షణ దినాల్లో ఉన్నాం. మన నిరీక్షణ ఏంటంటే యేసయ్య వస్తాడు, దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మేఘారూఢుడై వస్తాడు. ఆయన మేఘాల్లో పెండ్లి కుమారుడుగా వస్తాడు. ఎవరి కొరకు? ఆయన కొరకు అలంకరింపబడిన వధువు సంఘం కొరకు ఆయన వస్తాడు. తన కొరకు సంపూర్ణ సిద్ధి నొందినటువంటి సౌందర్య సియోను కొరకు ఆయన వస్తాడు. తన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు ఆయన వస్తాడు. ఇది మన నిరీక్షణ. కనుక మనం సబ్బాతు, పస్కా, విశ్రాంతి దినాల్లో మనం లేము కానీ పునరుద్ధాన దినాల్లో మనం ఉన్నాం, నిరీక్షణ దినాల్లో మనం ఉన్నాం, యేసే రాకడ కొరకు ఎదురు చూసే దినాల్లో ఉన్నాం. అది ఆదివారం రావచ్చు, అయినా శనివారం రావచ్చు, సోమవారం రావచ్చు, ఏ దినాలైనా రావచ్చు. కానీ మన నిరీక్షణ ఏంటంటే ఆయన వస్తాడు. వీఆర్ నాట్ ఇన్ సబ్బాత్, వీఆర్ ఇన్ రిసరెక్షన్. మనం జ్ఞాపకార్థ దినాల్లో మనం లేము, పునరుద్ధానం కొరకు ఎదురు చూసే నిరీక్షణ దినాల్లో మనం ఉన్నాం. కనుక విశ్రాంతి దినమునకు క్రీస్తు ప్రభువై ఉన్నాడు కనుక ఆయన ఆదివారం తెల్లవారుజామున పునరుద్ధానుడయ్యాడు అనే మాట మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా
మగ్దలేని మరియా, వేరొక మరియా ఆయన సమాధి యొద్ద కూర్చుంటే అప్పటికి ఆయన పునరుద్ధరణుడై ఆయన మరణపు ముళ్ళను విడిచి ఆయన లేచి పునరుద్ధరణుడయ్యాడు ఆ దినమే. కాబట్టి విశ్రాంతి దినానికి అధిపతి అయినటువంటి క్రీస్తు పునరుద్ధానుడయ్యింది ఆదివారం. కనుక మనం పునరుద్ధానపు ఆరాధన మనం జరుపుకుంటాం. నేడు మనం జరుపుకునేది విశ్రాంతి దిన ఆరాధనలు కాదు, సబ్బాతులు కాదు, పస్కాలు కాదు, కానీ మనం జరుపుకునేది పునరుద్ధానపు ఆరాధన. అందుకే నేటి క్రైస్తవం మనం గుర్తుపెట్టుకోవాల్సింది పునరుద్ధానపు ఆరాధన. ఆదివారం పునరుద్ధానపు ఆరాధన అని మనం టైటిల్తో జనులకు మనం సంబోధించాలి, జనులకు మనం వ్యక్తపరచాలి. అప్పుడు జనులకు ఇది పునరుద్ధానపు ఆరాధన. క్రీస్తు మరణ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా, ఆయన మరణమును పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. కాబట్టి మనం ప్రతి ఆదివారం ఆయన పునరుద్ధానుడైనటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నీ రాకడ బహు సమీపంలో ఉంది, నీ ఎప్పుడొస్తున్నావు, నన్ను తీసుకెళ్ళు, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను అనేటువంటి మాట మనం ఆయనకి చెప్తూ ఆరాధిస్తూ ఆ పునరుద్ధానము శక్తిని మనం అనుభవిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఆయన పోలికలకు మార్చబడుతూ ఆయన సంపూర్ణతలోకి ఆయన రాజ్యములోకి వారసులుగా హక్కుదారులుగా అయ్యేంత వరకు కూడా మనం ఈ పునరుద్ధాన దినమును జ్ఞాపకం చేసుకుంటూ పునరుద్ధాన దినమును మనం ఆచరిస్తూ ఆయనను మనలో అన్వయించుకుంటూ మనలో ఆయన జీవించేలాగా మనం ఆయనకి దేవాలయంగా మార్చబడుతూ ముందుకు సాగే దినాలు ఇది కనుక మనం పునరుద్ధాన దినమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆదివారం పూట పునరుద్ధానుడయ్యాడు కనుక ఆయన పునరుద్ధానమందు ఎత్తబడే సమూహంలో నీవున్నావా, మీరున్నారా ఆయన అడుగుతున్నారు. నేను పునరుద్ధానుడయ్యి మేఘాల మీద ఎలా వెళ్ళానో అది ఏ రీతిలో నేను మరలా వస్తాను. నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసమును నేను కనుగొందునా. అందుకే మనం లూకా సువార్తలో చూస్తాం, ఆయన వచ్చినప్పుడు మీలో విశ్వాసమును కనుగొందునా అని. ఈనాడు నేటి దినాల్లో అనేక దుర్బోధలు ఎక్కువైపోయి ఆయనను ఆరాధించే ఆరాధనలో ఉన్నటువంటి మూల అంశాన్ని ప్రక్కన పెట్టి నామకార్థపు ఆరాధన జరిగిస్తూ ఆయనలో ఉన్న విశ్వాసాన్ని పక్క తప్పించే దుర్బోధలు, తోడేల బోధలు నేటి దినాలు ఎక్కువైపోయినాయి. కనుక మనం దేవుని మీదే ఆధారపడి దేవుని యొక్క స్వరం కొరకు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, ఆయన స్వారూప్యం కొరకు, ఆయన చిత్తం కొరకు మనం కనిపెడుతూ ముందుకు సాగుదాము గాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.